హాయ్ బాలాజీ, మీరు సీనియర్ జావా డెవలపర్ కదా. సో యాక్చువల్లీ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్. ఏంటంటే మీరు యాజ్ ఎ సీనియర్ డెవలపర్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో క్యాండిడేట్ నుంచి ఎలాంటి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ద సేమ్ పాయింట్ ఏ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బికాస్ స్టూడెంట్స్ హ్యాస్ మెనీ డౌట్స్. వి వాంటెడ్ టు అటెండ్ సమ్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు ఎక్కువ దేని మీద ఫోకస్ పెడతారు? ఒక ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి వైల్ దర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ? బేసికలీ ఒక ఫ్రెషర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నదైతే హౌ ఈజ్ ఏబుల్ టు కాన్ఫిడెంట్ అన్నది. అతని కాన్ఫిడెంట్ ఫస్ట్ చూస్తాము. కాన్ఫిడెన్స్ అనేది ఎలా చూస్తాం అన్నది ఫస్ట్ క్వశ్చన్ మనం అడుగుతాం కదా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి. వాట్ హీస్ టెలింగ్ దేర్, హౌ కాన్ఫిడెంట్ హీ ఆర్ షీ అబౌట్ అనేసి చూస్తాం. తర్వాత ఏం చూస్తాం అన్నది అతని రెజ్యూమ్ తీస్తాం. అతని రెజ్యూమ్లో పెట్టి ఉన్న స్కిల్స్ కన్నా అతను ఏమన్నా ఎక్కువ తెలుసా లేదా తక్కువ తెలుసా అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్రిఫరింగ్ సమ్ జావా ఆర్ పైథాన్, స్టార్ట్ విత్ సమ్ కోర్ జావాతో స్టార్ట్ చేస్తాం. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాము. సెటప్ ఎలా చేసుకుంటారు, ఇలా ఎలా రన్ చేస్తారు, ఎర్రర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవే ఉంటాయి డిస్కషన్ మొత్తం. క్యాజువల్ డిస్కషన్గా స్టార్ట్ చేస్తాం. కానీ ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తాం. ప్రోగ్రామ్ ఏంటంటే అరేస్ని సార్ట్ చేయడం ఏదో చిన్న ప్రోగ్రామ్ ఇస్తాం. ప్రోగ్రామ్లో మేము చూస్తుంది ఏంటంటే అతను ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తున్నాడు, ఎంత త్వరగా చేస్తున్నాడు అన్నది కాదు, అతని వే ఆఫ్ అప్రోచ్ ఏంటి, ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, అతను ఒకవేళ చేయలేకపోతున్నాడు అంటే ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు, ఒకవేళ అతను చేశాడంటే అతను ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తున్నాడు, వెదర్ హీ బై హార్ట్ ఆర్ నాట్, బట్టి పట్టి వచ్చారా లేదంటే ప్రాక్టీస్ చేసి వచ్చాడా, ఇది ఎవాల్యుయేట్ చేసుకుంటాం.